బిగ్ బాస్ ప్రేక్షకులకు స్వాగతం. సాటర్డే ఏం షూట్ జరిగింది బిగ్ బాస్ హౌస్లో, అసలు ఏం జరిగింది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫోర్టెల్ మీడియా, లైక్ అండ్ షేర్. ముందుగా ఏం జరిగిందంటే టాప్ 5 ఉన్నారు. ఈ 5లో లీస్ట్లో అవినాష్ ఉన్నాడు. ఈ అవినాష్ని తీసుకెళ్ళడానికి ఉపేంద్ర గారు రావడం జరిగింది. ఉపేంద్ర గారు హౌస్లోకి వెళ్ళి అవినాష్ని తీసుకొని బయటికి రావడం జరిగిందనమాట. ఫస్ట్ థింగ్ ఇది జరిగింది. ఆ తరువాత ఉపేంద్ర గారి తర్వాత డ్యాన్స్ పర్ఫార్మెన్స్, నాభా నటాషా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరిగింది. ఈ నాభా నటాషా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత ప్రజ్ఞా జైస్వాల్ హౌస్లోకి వెళ్ళడం జరిగింది. హౌస్లోకి వెళ్ళి హౌస్లో నుంచి ఆమె ప్రేరణని 4th పొజిషన్లో ఉన్న ప్రేరణని బయటికి తీసుకురావడం జరిగిందనమాట. ఇవి 2 ఎలిమినేషన్స్ ఈరోజు జరిగాయి. ఇంకా ముగ్గురు ఉన్నారు హౌస్లోని. ఈ ముగ్గురిని మాత్రం రేపు, ఈ ముగ్గురు గురించి రేపు జరుగుతుంది. ఇకపోతే ఈరోజు ప్రైజ్ మనీ వచ్చేటప్పటికి 55 lakhs అనేది అనౌన్స్ చేయడం జరిగిందనమాట, ప్రైజ్ మనీ. ఇకపోతే ఎవరెవరు గెస్టులుగా వస్తారు అంటే నాభా నటాషా డాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది, అలాగే సాయి ధరమ్ తేజ్ వస్తాడు, అట్లాగే డాకు మహారాజ్ మూవీ టీం వస్తుంది. ఆ తర్వాత పుష్ప మూవీ టీం కూడా రావడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన కారణంగా మరి ఎంతవరకు అనేది తెలియదు, కానీ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అట్లాగే ఇంకా వచ్చేటప్పటికి విజయ్ సేతుపతి గారు కూడా హౌస్లోకి రావడం జరుగుతుంది. అట్లా ఇవన్నీ కూడా ఈరోజు జరుగుతాయి. కొంతవరకు జరిగినటువంటి విశేషాలు. అలాగే విన్నర్ని వచ్చేటప్పటికి అనౌన్స్ చేయబోయేది రామ్ చరణ్ గారు విన్నర్ని అనౌన్స్ చేస్తారు. విన్నర్ని అనౌన్స్ చేసి 55 lakhs రూపీస్ అనేటువంటి అమౌంట్ను కూడా ఆయన అనౌన్స్ చేయడం జరుగుతుందన్నమాట. ఇకపోతే ముగ్గురు మాత్రమే హౌస్లో ఉన్నారు ఈరోజు. ఆ ముగ్గురు గురించినటువంటి షూట్ వచ్చి రేపు జరుగుతుంది. ఇవి బిగ్ బాస్ హౌస్లో జరిగినటువంటి విశేషాలు. స్టే ట్యూన్ విత్ ఫోర్టెల్ మీడియా.